ఎంతమంది అందుకేనా శ్రీనివాస్ కిరణ్ ఒక ఆయన వస్తారు ఎవరన్నా నాకు కొంచెం రూమ్ కనబడుతుంది ఇక్కడ అవుతుంది ట్రెజర్ కింద వర్క్ చేస్తాను. ప్రొఫెషనల్గా అయితే కాగ్నిజెంట్లో వర్క్ చేస్తాను. ఎస్ఏపీ మీద వర్క్ చేస్తాను. 10 years నుంచి చేస్తాను. ఆస్ట్రేలియా ప్రాజెక్ట్ చేస్తాను. అది ప్రొఫెషనల్లీ. పెళ్ళైంది 2 పిల్లలు. సో దైవికంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మన మాట అందరికీ వినిపిస్తుందండి. మనం ఫస్ట్గా వృత్తాంతం ఏంటంటే మనం స్వామివారి అప్లికేషన్ కలెక్ట్ చేసాం. భవానీ ప్రసాద్ గారికి వెళ్ళాం. భవానీ ప్రసాద్ గారు అంతా చూసి మాట్లాడి చెన్నీరు స్వామివారి తీసుకెళ్ళారు. ఆయన కేడీపేటలో ఈ ప్రదేశంలో రేపు 30వ తారీఖు మే 30వ తారీఖున ఉదయం 10 గంటలకి మనం 108 అనుకున్నాం. అవి కాస్త 116 వరకు చేరినాయండి. 116 మంది జంటలకి కళ్యాణాలు చేస్తాం. అది ప్రైమరీ థింగ్ ఉంటుంది. సో మనకి దక్కిన అదృష్టంగా భావించాలి. బేసిక్గా రాజముద్రని మామూలుగా శ్రీరామచంద్రుడు రాజముద్రని తన ఆత్మాభిమాన్ని, తన రాజభవతి గారిని, తన సర్వ సైన్యాన్ని, తన ఆత్మాభిమాన్ని కలిపి ఒక ఉంగరం కింద ఆంజనేయ స్వామికి ఇచ్చాడు. ఆంజనేయ స్వామి దాన్ని చక్కగా పట్టుకెళ్ళి సీతమ్మవారికి ఇచ్చాడు. సీతమ్మ తన మానాన్ని, తన ఆత్మాన్ని కలిపి ఇంకో ఉంగరాన్ని ఇచ్చి రాములవారికి తెచ్చిచ్చాడు. దీంట్లో తీసుకొచ్చిన ఆంజనేయ స్వామి ఎంత గొప్పవాడో ఇచ్చిన రామచంద్రుడు కూడా అంతే గొప్పవాడు. రామచంద్రుడు తన సర్వశక్తిని, తన సార్వభౌమత్వానికి, తన శక్తిని, తన మొత్తం సమస్తాన్ని ఆ ఉంగరం రూపంలో ఆంజనేయ స్వామికి ఇచ్చాడు. దాన్ని కాపాడవలసిన బాధ్యత మనదన్నమాట. స్వామివారు మనకు ప్రసాదించారు ఉంగరం లాంటి శక్తిని. ఇప్పుడు ఈ కార్యక్రమం చేయాలి. మనం ఏమాత్రం పొరపాటు చేసినా అంత పెద్ద అపచారం చేసిన వాళ్ళు అవుతాం. సో రామచంద్రమూర్తి ఎంతో మనకు నడిచే నారాయణుల కింద పనిచేసి మన స్వామి కూడా అంతే. సో గమనించి ఏ పొరపాటు రాకుండా పర్ఫెక్ట్గా చేయాలి. సో ప్రస్తుతానికి మనం ఏం చేద్దాం అనుకున్నాడో మనం ఇక్కడ మాట్లాడుకుందాం. సో భవానీ ప్రసాద్ గారు వచ్చారు కాబట్టి మనం ఏం చేద్దాం అనుకున్న ముందు మేము అనుకున్నామంటే బేసిక్గా కొంచెం మీకు అర్థమైనట్టు ఉండొచ్చండి. మనం 120 మంది పందిరికి మధ్యలో వేస్తామండి. ఈ స్టేజ్కి అటు ఇటు అంటే 2 into 2 అంటే 6 into 6లో వేస్తామండి. ఫస్ట్ ఒకరు వెనకాల ఒకరు, మళ్ళీ అటు ఒకరు అటు, అలాగా ఈ 120 మంది కూర్చున్నా చేస్తాం. ఈ చివరిన మనకి టేబుల్స్ మన కుర్చీలు వేసి కూర్చుంటాక ఏర్పాటు చేస్తాం. ఆ చివరికి భోజనాలు ఇంకా కొంచెం ఇక్కడ ఏదైనా పెద్ద వాళ్ళు ఇష్టం కార్లో పెట్టుకుని వెనకాల సౌకర్యాలు చేస్తామన్నట్టు. ఫస్ట్ ఇది మీరు అన్నట్టు రూమ్స్ కూడా తీసుకుని ఇప్పుడు ఎవరైతే నైట్ ఎవరైతే వస్తారో పెళ్లి కూతురు కానీ ఇటువంటి ఇక్కడ అకామిడేట్ చేయాలని ఉద్దేశం పెట్టాను. సో ఇది మనకి దీంట్లో మీరు ఏమైనా ఎక్కడైనా చెప్పాలని కూడా ఇప్పుడు చెప్పచ్చు ఈ కొంతవరకు. జై శ్రీనారాయణ అస్మత్ గురుభ్యో నమః. ఏదైతే మీరు ఈ మంచి సంకల్పం చేశారో ఆచార్యుల కృపతోటి, ఆచార్యుల ఆశీర్వచనంతో మా గురుగారు భవానీ ప్రసాద్ గారు వచ్చి మాకు ఆదేశించారు, నాన్న ఇలా మంచి కార్యక్రమం చేస్తాం. సో మీరు ఏం చేస్తారు మీ సైడ్ నుంచి? మీరు అంటే వికాస్ తరంగం తరపుని మనం ఏం చేద్దాం సరే, ఎంతమంది వస్తే అంతమందికి మధ్యాహ్నం లంచ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాం. మార్నింగ్ ఎంతమంది వస్తే అంతమందికి ఒక టిఫిన్ ఏర్పాటు చేస్తాం. ఇదో పాయింట్. సెకండ్ ఏంటంటే పని మొత్తం భారం మీరే వేసుకోకుండా కొంతమంది పిల్లలు యూత్ లాంటి ఆ కేడర్ పిల్లలు కానీ, యూత్ అంటే ప్రత్యేకించి యూత్ అని కాదు, అవసరకులైన వాళ్ళందరినీ కూడా మీరు అసెంబ్లీ చేసుకొని లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఈ మార్నింగ్ సెక్షన్ ఈ ఫుడ్ కార్యక్రమం ఈ 4-5 టేకప్ చేయండి. అయిపోయింది. మధ్యాహ్నం ఈ ఫుడ్ ఇంతమంది వస్తున్నారు, 5,000 మంది వస్తున్నారు, 6,000 మంది వస్తున్నారు, వాళ్ళకి అట్ ఏ టైము ఫుడ్ ఎక్కడ లేట్ అవ్వకుండా కౌంటర్లు ఇంచుమించుగా 10 కౌంటర్లు పెడితే ఒక కౌంటర్ దగ్గర 500 మంది అయిపోతారు. బఫే సిస్టమే కదా ఇప్పుడు అంతా కూడా. 10 కౌంటర్లు పెడితే మీకు అన్నీ కూడా అదే టైంకి గంటలో మొత్తం భోజనాలు కంప్లీట్ అయిపోతాయి. అంతేగాని 2 కౌంటర్లు మనం పెట్టుకోవడం, అలాగా క్యూ అంతా నడిపించుకుంటే టైం వేస్ట్ చేసి కార్యక్రమం చేయకూడదు. సకాలంలో అందరికి కూడా ఆహారం కూడా అందాలి, అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఏం సార్, ఇది ఒక పాయింట్. బేసికల్గా చిన్నవి అంటే నేను ఇప్పుడు దాకా మేము చేసిన వెంకటేశ్వర కళ్యాణంలో ఆచార్యులు కృపతో చేసినట్లన్నిటి నాకు చిన్న అనుభవాలు నేను చెప్పుకున్నాను. అలాగే మీరు వంట మాస్టర్లు కూడా 4-5 ఏదో పెట్టుకొని అక్కడ రైస్ వచ్చడానికి సెపరేట్గా టీం పెట్టుకోవాలి, అన్నం వచ్చడానికి టీం పెట్టాలి. ఆ చేపలు కూడా దగ్గర 15-20 చేపలతో వచ్చి ఈ చేపలు తీసుకోవాలి. అన్నం వచ్చడానికి ఎందుకంటే ఎక్కువ పని అదే. మీరు పులిహోర పెడతారా లేకపోతే సమ్ ఆనియన్ ఇలాంటిది ఏంటో లేకుంటే సమ్ బిర్యానీ పెడతారు, ఏదన్నది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది మెనూ అన్నది. అక్కడ వైట్ రైస్ ప్లస్ ఇది పెట్టిన వైట్ రైస్ మాత్రం ఎక్కువ వచ్చడానికి మాత్రం మీరు ఖచ్చితంగా నేను ఎలా లెక్కేసుకున్నా అంటే 120 బాబు సూర్య ఏం చెప్పాడు ఫస్ట్ నాకు 108 జంటలు చెప్పాడు, ఇప్పుడు 120 జంటలు చెప్పారు.
ఆడపిల్ల తరపున 25 మంది, మగపిల్లడి తరపున 25 మంది బంధువులు వచ్చినా 120 × 25 అంటే సుమారు 6000 మంది పక్కాగా వస్తారు. ఇది కాకుండా ప్రత్యేకించి ఆచార్యులు ఇంత పెద్ద వైభవన కార్యక్రమం చూడడం కోసం కృష్ణదేవపేట లోకల్ పీపుల్ అందరూ కూడా 70% అటెండ్ అయినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. సో దట్ వీ షుడ్ హ్యావ్ టు ప్రొవైడ్ ఆల్ ద ఎమిటీస్ ఫర్ ద ఫుడ్ ఏర్పాట్లన్నీ కూడా ప్రత్యేకించి మనం ప్రసాదం తీసుకోండి, కళ్యాణ ప్రసాదం తీసుకోండి, ఇక్కడ రమ్మని మీరు ప్రత్యేకించి ఆహ్వానించే చెప్పండి. కాకపోతే 2-3 కట్టలు ఎక్స్ట్రా వరుస్తాం, అది పెద్ద మ్యాటర్ కాదు. అన్నదానం అన్నది ఇంత పెద్ద కార్యక్రమానికి అది ఒక అందం. సో అందరూ ఇక్కడ ఉన్నట్టు మనకి వైభవం ఉంటుంది. మార్నింగు వాలంటీర్స్ ప్రత్యేకించి దూరం నుంచి వస్తారు, లేకపోతే లోకల్ నుంచి రావచ్చు. మళ్ళీ వాళ్ళు బయటకు వెళ్ళకుంటే ఇక్కడే టిఫిన్ అరేంజ్ చేసి కనీసం మార్నింగ్ టిఫిన్ మీరు 1500 మంది ఎక్స్పెక్ట్ చేసుకుని తయారు చేయాలి టిఫిన్ కూడా. దానివల్ల ఏమవుద్దంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇక్కడే గడపాలన్న ఆలోచనలు వస్తారు. అంతేగాని మళ్ళీ టిఫిన్ మళ్ళీ బయటకు వెళ్ళడం రావడం అలా ఇబ్బంది పడే పని మనం ఏది చేయదు. అలాగే వాటర్ ఫెసిలిటీకి మీరు డ్రమ్ములు, వాటర్ ట్యాంకులు 1-2 వాటర్ ట్యాంకులు ఇక్కడ ఏర్పాటు చేసుకొని డ్రమ్ములు కూడా ఎక్కువ తీసుకోండి. అలాగే వాటర్ వంట చేసేటప్పుడు వంట మాస్టర్లు కూడా మీ దగ్గర మినిమం 10 డ్రమ్ములు వాటర్ ఇక్కడ ముందుగా ఏర్పాటు చేసి నైటే పట్టేసి ఉంచేయండి వాటరు. ఎందుకంటే మనం కరెక్ట్గా తెల్లారుజాము 4 గంటలకు రాత్రి అంతా కూడా ఇవి వంకాయలన్నీ ఇలాంటివన్నీ కోసుకుంటూ ఉంటారు. మార్నింగ్ కరెక్ట్గా 4కి స్టార్ట్ చేస్తే మీకు కరెక్ట్గా 10 గంటలకి 10:30, 11 గంటలకి మీ వంట మీకు పూర్తిగా అందించగలరు. ఎట్టి పరిస్థితులు కూడా 10:30కి వంట ప్రోగ్రాంలో కంప్లీట్ అయిపోవాలి, ఇంకా పెండింగ్ ఏమి ఉండకూడదు. అప్పుడు మనకి ఆచార్యులు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంటుంది. 12, 12:30 ఆ జంటలు ఉంటారు. మళ్ళీ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఈ కార్యక్రమం అయ్యేదాకా మా భోజనం ఎవరో ఆకలేసిన ఉండొచ్చు. 12:30 కరెక్ట్గా మీరు భోజనం ప్రోగ్రాం, లంచ్ ప్రోగ్రాం స్టార్ట్ చేసుకు వెళ్ళిపోవడం. అది ఒక పార్టీ. 12:30 స్టార్ట్ చేస్తే 1:30 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 2:30 అవ్వచ్చు, కంటిన్యూ అవుతుంటుంది. దానికి దీనికి కూడా మళ్ళీ మనం ఈ కార్యక్రమం అయిన తర్వాత అది పెట్టాలన్న సిస్టమ్ మాత్రం పెట్టుకోండి. కళ్యాణం అది భోంచేసి వచ్చిన మళ్ళీ కళ్యాణం దగ్గరకు వచ్చి కూర్చుంటారు, చూస్తారు. నెక్స్ట్ మరి మీరు టెంట్లో ఎలా వేస్తున్నారు ఏంటన్నది మరి మీ ఆలోచన ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ పెద్దలు లాంటి వాళ్ళు, విజిటర్స్, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కనీసం మీరు ఒక 1000 కుర్చీలైనా ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అలా అయితే ఆహుతులు ఎక్కువ వచ్చి ముందు కూర్చున్న వాళ్ళు. సో మనం మధ్యలో గ్యాప్ వదిలేండి స్వామివారిని ఉండటానికి కొంచెం ఫ్రీగా ఒక 6 అడుగులు ఉండాలండి స్వామివారి అటు ఇటు నడడానికి. సో మనం 6 అడుగులు లెంత్లో 6 × 6 లెంత్ వేసేస్తాం. సో ఇక్కడ 30 పట్టిలాగా 120 ఇటు 30. టెంట్ మాస్టర్తో మాట్లాడారండి ఆల్రెడీ. మేము పచ్చిపందిరి వేస్తామండి, పెళ్లి పచ్చిపందిరి వేస్తాం. సో ఇటు ఒక 30 అటు 30 60 మధ్యలో స్వామివారిని నడవటానికి జరుగుతుంది. ఈ మధ్యలో గ్యాప్ కూడా కొంచెం 3 ఫీట్ ఉంచామండి. మళ్ళీ ఇటు కూడా నడవాల్సి వస్తుంది కదా, 4 అడుగులు ఉంచుతామండి. సో చేసిన తర్వాత ఇటే ఇటు పందిర్లు వేస్తామండి. దానికి ఆనుకుని వెనక ఈ చుట్టూ ఈ కళ్యాణం జరిగే ఉంటుంది మొత్తం 4 గంటలతో కట్టేస్తామండి. లోపలికి అందరూ జనాలు రాకుండా ఓన్లీ ఎదరి నుంచి వెళ్ళేలాగానే ఏర్పాటు చేస్తామండి. ఓన్లీ ఫేజ్ ఎదరి నుంచి ఫేజ్ మాత్రం ఉంటుంది, వెనకాల ఉండదు. సో ఇటు కుర్చీలు వేసి అక్కడ భోజనాలు పెడతామండి చివరికి. సో వెనకాల మాత్రం ట్రైన్ ఖాళీగానే ఉంటుంది. కొంచెం వాటర్ లాంటివి, కొంచెం ఏదైనా వెరీ ఎసెన్షియల్ లాంటివి ఇక్కడ పెడతాం. వెహికల్స్ కూడా ఎవరైనా పెద్ద వచ్చినా అక్కడ వెహికల్స్ బేసిక్ ఎసెన్షియల్. అది ఏదైనా సరే మీరు గ్రౌండ్ లోకి వెహికల్స్ అనుమతించాలండి, ఎందుకంటే అక్కడ చాలా కంజెస్టెడ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ అక్కడ 2 సెక్యూరిటీ అరేంజ్ చేయండి, అక్కడ వెహికల్స్ ఎవరు పార్క్ చేయకుండా. అసలు వెహికల్స్ అనేది లోపలికి ఓన్లీ చాలా మేజర్ అవుతాయి తప్ప కనవాళ్ళందరూ అక్కడే వదిలేస్తాం అంటే పాపం మరి పార్కింగ్ లేకుండా అక్కడ నుంచి చూడండి. స్టార్టింగ్ లో మనకి అక్కడ పెట్టుకునేలా పోలీస్ స్టేషన్ కదా, చాలా దూరం అనుకుంటానే. దగ్గర ఒక 40-50 కార్లు పెట్టేస్తాయి. వెహికల్స్ అన్ని లోపలికి వస్తే క్లమ్జీ అయిపోతుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఖాళీ ఉంటుంది సార్, అవతల ఖాళీ ఉంటుంది. ఇదంతా మీకు ఇబ్బంది ఉంటుంది. ప్లేస్ కాదు, ఇదంతా కలిపి 3 ఎకరాలు ఉంటుందండి. 8 ఎకరాలు సార్, 8 ఎకరాలు అయిపోతుందండి. కార్ పార్కింగ్ కూడా ఇది ఇలా సరిపోతుంది. అంటే మనకు ఏం లేదు సార్, ఎంత మంది వెహికల్ పార్కింగ్ సరిపోతుంది సార్, ఇబ్బంది ఏముంటుంది. సరే చూడండి మీ ఇష్టం. అది మంది జనానికి మళ్ళీ క్లమ్జీ అయిపోతుంది సార్, తీసుకోవడం వెళ్ళడం. సరే అది మీరు ఆలోచించారు. వెహికల్స్ ఉన్నాయా, ఆ రోడ్ అంతా ఖాళీ ఉంటుందా? చూస్తారు పర్లేదు. కలప పోసినట్టు ఎండు కలప చూద్దాండి. ఇంకా టైం ఒకసారి అది కొద్ది మైండ్లో పెట్టుకోండి. అది అన్ని రాసుకో. ఆ వేళ కావాలంటే ఇబ్బంది అయిపోతుంది.
చూసుకోండి సార్. అదే ఈ మీటింగ్ అయిపోకండి మేము అందరూ కూర్చొని అన్నీ రాసుకుంటాం. మేస్త్రిని తీసుకొస్తే అన్నీ చెప్పేస్తారు. ఓకే సార్. ఓకే. రామకృష్ణ గారు ఇది ఆపండి. Rama
కార్యక్రమాన్ని అందరికీ స్వాగతం పలుకుతాం. అలాగే ఇంత మంచి కార్యక్రమం ఈరోజు నిర్వహించడానికి గల కారణం ముఖ్యంగా మన ఆదివాసీ ప్రాంతంలోన కళ్యాణం చేయాలి అన్నటువంటి ఆలోచన ఉంది. ముఖ్యంగా పేదవాళ్ళు అవ్వడం, నిరుపేదలైనటువంటి మనకు పెళ్లి చేసుకోవడం అనేది ఒక పెద్ద భారం. అలాంటి పరిస్థితిలో మరి వికాస తరంగిణి మనకు సపోర్ట్గా వచ్చి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క సంకల్పానికి బలపరుస్తూ ఈరోజు మన ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన యువకులకు ఒక కుటుంబంలో ఏర్పాటు చేయడానికి, పెళ్లి చేయడానికి పెద్దలు నిశ్చయిస్తే దాన్ని బలపరుస్తూ ఈరోజు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ బాధ్యత తీసుకొని మన ఏజెన్సీ ప్రాంతంలోన ఈ కేడీపేటని ప్రధానంగా అంటే కృష్ణాదేవిపేటను ప్రధానం చేసుకొని ఇక్కడ మనం కళ్యాణం చేయడానికి అని చెప్పేసి సంకల్పం చేసాం. ఆ సంకల్పాన్ని బలపరుస్తూ మరి పెద్దలు వచ్చారు. వారందరికీ కూడా మా ఆదివాసీ అర్చకుల తరఫున, మా ఆదివాసీ ప్రాంత ప్రజల తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ మీకు పాదాభివందనం చేస్తున్నాం. నిజానికి స్వామివారి యొక్క ఆశీస్సులు మా ప్రాంతంపై ఉండాలని ఎప్పటి నుంచో ఆశ ఉంది. అలాంటి ఆశని ఈరోజు నెరవేర్చుకోవడానికి ఒక భాగ్యం కలిగింది. మరి అలాంటి అవకాశం మాకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ మా గిరిజనులందరికీ అవకాశం కల్పించారు. కాబట్టి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ పెద్దలకి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ మన ఆదివాసీ ప్రాంతానికి అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. ముఖ్యంగా విద్యార్థుల దగ్గర నుంచి ప్రారంభం చేసి మరి ఆ విద్యార్థుల నుంచి ప్రారంభం చేసి నోట్ పుస్తకాలు, పెన్స్, అలాగే ఎగ్జామినేషన్ టైంలో ఉన్న ప్యాడ్స్ ఇలాంటివన్నీ ఇవ్వడమే కాకుండా ఆలయాలకి మైక్ సెట్స్, అలాగే కొత్తగా నిర్మించుకున్నటువంటి ఆలయాలకి విగ్రహాలు, ఇలాగ అనేక రకాల విషయాలపై మనకు సపోర్ట్ చేస్తూ పేదవాళ్ళకు వస్త్రదాన కార్యక్రమాలు ఇలా ప్రతిదీ చేసుకుంటూ వస్తూ ఈరోజు మన ప్రాంతంలో కళ్యాణాలు చేసుకునే భాగ్యం కూడా ఇచ్చారు. కాబట్టి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏం చేయాలనుకున్నాం, ఎలా నడుచుకుంటాం, ఎలా చెయ్యాలి, ప్రతి విషయంపై మనందరికీ సూచనలు ఇవ్వడానికి అని చెప్పేసి పెద్దలు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ పెద్దలైనటువంటి సూర్య గారు మనకు వివరిస్తారు. మొదటగా దాన్ని అందరూ విని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఇప్పుడు జరగబోయే కార్యక్రమాన్ని నిమిత్తం సూర్య గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. నమస్తే అండి అందరికీ. నా పేరు సూర్యరత్నాల. ఇప్పుడు ఏడంగా అందరికీ నేను పరిచయిస్తుంది. మీ గ్రామాలకి విగ్రహాలు రకరకాల కార్యక్రమాలతో వచ్చినామండి. సో మనం ఇప్పుడు ఆల్రెడీ డివిడ్ ప్రసాద్ గారు చెప్పినట్టు మనం 30వ తారీఖున జంజల స్వామివారి సమక్షంలో వారి ఆశీస్సులతో కళ్యాణాలు ఏర్పాటు చేసుకున్నాం. ముందు 108 అనుకున్నాం, అవి కాస్త 116 ఇచ్చేయండి. సో 116 జంటలకి రేపు 30వ తారీఖు కళ్యాణాలు. దానికి నిమిత్తం మనకి ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పడానికి పెద్దలు భవానీ ప్రసాద్ గారు స్వామివారి ఆశ్రమం నుంచి వచ్చారు. ఆయన ఇప్పుడు మాట్లాడి ఎలా చేయాలి ఏంటనే గురించి చెప్తారు. సో మనమేం చేయాలనే దాని గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి గురించి. కాబట్టి ప్రస్తుతానికి దానధర్మతో మనం ఏం చేస్తున్నాం అనేది మీకు అందరికీ ఆల్రెడీ చెప్పించాం. సో మనం ఇక్కడ ఏర్పాట్లు చేయాలి. ఇదే డిస్టర్బెన్స్ ఏదో వస్తుంది, తీసేయండి. సో మన దానధర్మ తరపున స్వామివారిని వెల్కమ్ పలకాలి. 29 మధ్యాహ్నం వస్తారు స్వామివారు. ఆయన సాధారణంగా మనం కేడీపేట వెంటనే నుంచి స్వామివారి విడిది దాకా మనం వెల్కమ్ చెప్పాల్సి ఉంటుంది. దాని తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలి. తర్వాత మనం 25వ తారీఖు నుంచి గ్రౌండ్లో పల్లె మొదలు పెడతాం. సో ఖచ్చితంగా క్లీనింగ్ చేపించి మనం పచ్చిబందులు వేస్తామటండి. అటు ఒక 30 అంటే ఇటు ఒక 60 వచ్చేలాగా వాళ్ళకి కళ్యాణాలు చేసుకునే వాళ్ళకి సౌకర్యంగా పచ్చిబందులు వేస్తాము. సో అవన్నీ ఏర్పాట్లు చేయాలి. భోజన సౌకర్యాలు కూడా మనం 29 మధ్యాహ్నం మనం వచ్చే వాలంటీర్లు అందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తాం. పైగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు కూడా తాలూకు వాళ్ళు కూడా 29 నైటే వచ్చేస్తారు. సో వాళ్ళందరికీ అక్కడ స్కూల్లోనే బస ఏర్పాటు చేస్తాం. సో 29 ఈ కార్యక్రమంలో 30వ తారీఖున భోజనాలు, కళ్యాణం జరుగుతుంది. సో ఎవరికి ఇచ్చిన విభాగాలు వాళ్ళకి ఆల్రెడీ మేము పెట్టాము. మన డివిడి ప్రసాద్ గారు భోజనాలు వ్యవహారాలు చూస్తారు. మన రామకృష్ణ తోట ఈ మీడియా సంబంధించిన వ్యవహారాలు చూస్తాడు. మన లోవరాజు వీటికి సంబంధించిన పేమెంట్స్, ఈ ఆర్థిక వ్యవహారాన్ని లోవరాజు చూస్తాడు. కొండబాబు అనేవి స్టేజ్ దగ్గర నుండి కళ్యాణాన్ని చూస్తామండి. సో మీకు ఆల్రెడీ టీమ్స్ ఆల్రెడీ వేసాం మేము. మన దగ్గర కొండబాబు దగ్గర, మన డివిడి ప్రసాద్ దగ్గర
ఆల్రెడీ ఎవరెవరేంటి ఏం మండలాలకి ఎవరెవరు ఏం చేయాలనేది బట్టలు కానించి అన్ని కళ్యాణాలు ఎవరైతే ఈ వివాహాలు చేసిన వాళ్ళు వస్తారో వాళ్ళకి ఒక 10 మందికి కలిపి ఒక్కొక్క 2 వాలంటీర్స్ చెప్తాం. సో ఆ టీమ్స్ కూడా ఆల్రెడీ మనం వేసుకుని ఉంచుకున్నాం. సో ఇది అయిపోయిన తర్వాత ఎవరెవరు ఏంటి ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేయాలని కూడా డీటెయిల్గా చెప్తారు. సో మనం అందరం కలిసికట్టుగా చేయవలసిన కార్యక్రమం ఒకరి మీద వెళ్తుంది ఒకరు చేయటుందని కాకుండా అందరూ ఉంటారు. ఆ సందర్భాలు అందరికీ అవకాశం వస్తే ఆ సందర్భాల్లో మీరు చేయవలసిన పని ఉంటుంది. సో ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు. సో ఇది ప్రస్తుతానికి మనం అనుకున్నది. డీటెయిల్గా మేము రేపు మంగళవారం బుధవారం మీ దగ్గరికి వచ్చి కమిటీ మెంబర్లు అందరూ ఏంటంటే కూడా చెప్తాను. సో కొండబాబు ఆ వ్యవహారం చేస్తాడు. సో ప్రస్తుతానికి ఇంతవరకు జరిగింది. ఇప్పుడు భవానీ ప్రసాద్ గారు మాట్లాడతారు. జై శ్రీమన్నారాయణ. బైక్ వినిపిస్తున్నామా? చివరికి మనమందరం హిందూ బంధువులు, భగవద్ బంధువులు. భగవంతునితో మనకున్న బంధుత్వాన్ని దృఢతరం చేసుకోవడం కోసం, స్పష్టం చేసుకోవడం కోసం మనమంతా ఇక్కడ సమావేశం ఉన్నది. అందరికీ భగవంతునితో ఉన్న బంధుత్వం. చిన్నజీయర్ స్వామి వారు ఈ బంధుత్వాన్ని దృఢతరం చేయడం కోసం మన ప్రాంతాలలో కొన్ని కార్యక్రమాలు చేయడానికి సంకల్పించారు. వారి పక్షాన వికాస తరంగిణి సేవా సంస్థ ఆ పని చేయడానికి నడుము బిగించింది. మొదటి నుంచి ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి దాన ధర్మ ట్రస్ట్ మరియు వికాస తరంగిణి సంయుక్తంగా ఈ కళ్యాణ మహోత్సవ సామూహిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు సంకల్పించారు. దీనికి మన బంధుత్వం భగవద్బంధుత్వం బలోపేతం కావాలంటే మనకి గుడి ఒకటి అవసరం. గుడిలో భగవంతుడి గురించి ఆరాధన చేసేటువంటి అర్చకుడి అవసరం. అర్చకుడిని మన గిరిజన ప్రాంతాల నుంచి ఎక్కడికి నుంచో తెలుసుకోలేము కాబట్టి భగవంతుడి మీద భక్తి శ్రద్ధ ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులకి అర్చక శిక్షణ ఇచ్చి వాళ్ళే ఆరాధన చేయగలిగితే చాలా బాగుంటుంది. ఈ లక్ష్యంతో మనం లంబసింగి ప్రాంతం నుంచి ఒక 38 మందిని 11 రోజుల పాటు మొదటి విడతగా అర్చక శిక్షణ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వ్యక్తులు ఏమో ఒకటే వచ్చినట్లు ఇంకా ఎంతమంది వచ్చారు? వచ్చిన వాళ్ళందరికీ అర్చక దీక్షా వస్త్రాలు ఇలా ఇచ్చి తద్వారా ఇలాంటి ఎంతమంది వచ్చారు? అర్చక శిక్షణ పొందిన వాళ్ళు బాగుంది. 38 మందిలో మీరు వచ్చారు, సంతోషం. కూర్చోండి. అర్చక శిక్షణ ఇవ్వడం ద్వారా భగవంతుడిని ఎలా ఆరాధన చేయాలి, భగవద్భక్తిని సమాజంలో ఎలా వ్యాపింప చేయాలనే ఒక శిక్షణ వాళ్ళకి మొదటి విడతగా ఇవ్వడం జరిగింది. అంటే మొదటి విడత అంటే 11 రోజులు అన్నీ రావు కదా, మరి కొంతసారి తీసుకోవాలి. అలా వాళ్ళ మొదటి బ్యాచ్గా ప్రారంభమయ్యారు. ఇంకా మరొక బ్యాచ్ అలా పిలిచి మంచి శిక్షణనిచ్చి వాళ్ళు పంపించడం జరుగుతుంది. ఇది ఒక పని. సామూహిక కళ్యాణాలతో పాటు మన ప్రాంతంలో భక్తిని గుడి ఆధారంగా మందిరం ఆధారంగా జరగాలంటే మంచి ప్రేమ ఉండి శిక్షణ పొందాలనేటువంటి ఆర్తి ఉన్న వ్యక్తులు మనకు అవసరం. మనలో ఎవరికైనా అలాంటి రుచి కనుక ఉన్నట్లయితే వాళ్ళందరికీ ఉచితంగా చక్కటి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఆ రకమైన రుచి ఉన్నట్లయితే ఆ రకమైన కార్యక్రమం మనం చక్కగా చేసుకుందాము. మీ వెనకాల చేసిన వారు ఉంటారు, మీ వెనకాల ఉంటారు, మీ పక్కన ఉంటారు, మీ ముందు కూడా ఉంటారు. ఇది ఒక కార్యక్రమం. ఇందాక చాలా చక్కగా నామ సంకీర్తన చేశారు. మీరంతా భజన బృందాల వాళ్ళేనా? అందరు కదా. మరి వస్త్రాలు వేసుకున్న వాళ్ళు సేవకులు. భజన చాలా చక్కగా చేశారు. మనకి చిన్న మందిరం ఉంటే చాలు, అందులో కూర్చొని భజన కూడా మన అభ్యాసం చేయవచ్చు. గురువుగారు ఎవరు ఉన్నారంటే భజన గురువుగారు లోవరాజు చాలా చక్కగా చేయించేవారు అన్న. అంటే మన గ్రామాల్లో మన ధర్మం గట్టిగా ఉండాలి అంటే గుడి ఉండాలి. గుడి కేంద్రంగా అర్చకుడు చక్కగా సుశిక్షితుడై భక్తులందరికీ దైవాన్ని గురించి చెప్పగలిగేటట్లుగా ఉండాలి. అంతేకాకుండా మనలో భగవన్నామ సంకీర్తన చక్కగా చేయగలిగేటట్లుగా భజన బృందాలు కూడా మనలో తయారు కావాలి. ఇప్పుడున్న భజన బృందాలు కొన్ని ఉన్నాయి. ఈ భజన బృందాలని చాలా బాగా మనం పెంచుకునే ప్రయత్నం చేద్దాం.
దాన ధర్మ ట్రస్ట్ వికాసాన్ని కలిసి ఈ కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. విగ్రహం ఉంటే చాలదు, గుడి ఉంటే చాలదు, భగవంతుని ఆరాధించే పద్ధతి తీసిన అర్చకుడు కావాలి. భగవంతుని నోరారా కీర్తించేటువంటి భక్త బృందాలు, సంకీర్తన మండలుగా తయారు కావాలి. ఇలా ఎప్పుడైతే ఈ భగవద్బంధుత్వము గ్రామ గ్రామానికి, గుడిసె గుడిసెకి, గుండె గుండెకి వెళ్ళిందో అక్కడంతా భగవంతుని రాజ్యమే వస్తుంది, అందరికీ ఆనందం లభిస్తుంది. ఈ ఆనందాన్ని పెంచే పనిని మనం అందరం కలిసి చేసుకున్నాం. ఈ వేడుకకు స్వామివారిని పిలిపించడానికి ముందుగా ఇది మొదటిసారిగా ఇప్పుడు ఈ సందర్భంలో మన దాన ధర్మ ట్రస్ట్ వికాసాన్ని కలిసి సంయుక్తంగా చేపట్టినటువంటి ఈ సామూహిక వివాహ కార్యక్రమాన్ని మంచి విజయవంతంగా మనం జరుపుకున్నాం. అందరం కలిసి ఒక వేడుకగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. స్వామి యొక్క సందేశాన్ని మనం ఒక స్వామీజీ కాదు, 3 స్వామీజీలు వస్తున్నారు. అహోబిల స్వామి, రామానుజీ స్వామి, దేవనాథజీ స్వామి. వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలను చూడడానికి ఇతర పెద్దలు ఇక్కడ నా పక్కన ఉన్నట్టు మన ఈ స్వామీజీ మొదటి నుంచి ఇక్కడ మన కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తులు మీకు అవగాహన ఉన్నది. ఇలా అనేక మంది మనతో కలిసి భగవత్ సంబంధమైన బంధుత్వాన్ని పంచుకొని ఆ ఆనందాన్ని అనుభవించడానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమాలను ఇబ్బడి బొమ్మడిగా మన ప్రాంతాల్లో జరిగేటట్టుగా భగవంతుడు అలానే ఆచార్యులు మనకి మంగళాశాసనం ఇచ్చారు. బాగా ఈ కార్యక్రమాలు బాగా జరగాలని వాళ్ళందరూ ఆశీస్సులు కలగాలి. ఆ ఆశీస్సులు అందుకునేందుకు వీలుగా మనమంతా కలిసి చక్కగా ఈ 30వ తారీఖు కార్యక్రమాన్ని బాగా విజయవంతం చేసుకోవాల్సి ఉంది. అంటే పెళ్ళి అనగానే ఇందాక మన వారు అన్నట్టుగా ముందు 100 అనుకున్నారు, 100 కాస్త 108 అయింది, 108 కాస్త 116 116 దంపతులు, 116 జంటలు అక్కడ సామూహిక వివాహ కార్యక్రమాన్ని ఈ ఊరిలోనే చేసుకోబోతున్నారు. ఈ ఊరికి ఉన్నటువంటి ఒక చక్కటి చరిత్ర మీ అందరికీ తెలుసు. గొప్ప స్వాతంత్ర సమర యోధుడు, మన ప్రాంతాల్లో తిరిగినటువంటి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క భౌతిక కాయం జలస్థానంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ఊరికి ఒక చరిత్ర ఒక గొప్ప త్యాగమూర్తి అయినటువంటి ఒక దేశ భక్తుడు యొక్క భౌతిక కాయం ఇక్కడే భద్రపరచబడి ఉన్నది. ఆ మహానుభావుడి యొక్క ఆశీస్సులు మన ప్రాంతాల మీద మొదటి నుంచి ఉన్నాయి. ఆ గొప్ప వీరుడి యొక్క స్మరణ మనం చేసుకుంటూ దైవీ సంబంధమైనటువంటి కార్యక్రమాలు అలా వివాహ సంబంధమైన కార్యక్రమాలు కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు. ముఖ్యంగా మన మిత్రులంతా ఉన్నారు, ఈ సమాజ కార్యాలు చేసేటువంటి సంఘటన కార్యకర్తలుగా ఉన్న వాళ్ళందరూ కూడా మనస్సులో పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇదొక పెద్ద కార్యక్రమం జరిగింది, ఈ వేడుక అయిపోయింది, మన పని అయిపోయిందని అనుకోవడం కాదు. మరి పని ఇంకా పెద్దగా పెరగబోతున్నది. 8 మండలాలకు సంబంధించి ఇప్పుడు మనకి రేపు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వస్తున్నాం. 8 మండలాల నుంచి దంపతులుగా మేము ఇక్కడ ఈ వేదిక మీద మేము గృహస్థులుగా మారబోతున్నామని చెప్పేసి 8 మండలాల నుంచి వస్తున్నాం. వీళ్ళందరికీ మనం చక్కగా ఆహ్వానం పలుకుతూ వారి శుభకార్యం పక్కగా నిర్విఘ్నంగా విజయవంతంగా జరిగేటట్టు చూడటంతో పాటు ఈ 8 మండలాల్లో కూడా ధార్మిక సందేశం చక్కగా వెళ్ళేటట్టు మనం ప్రయత్నం చేయవచ్చు. అందులో 8 మండలాల్లోనూ కూడా మనము గ్రామాల్లోనూ తెగకి తండాకి కూడా భజన బృందాలను సంకల్పించాలి. కొత్త భజన బృందాలను తయారు చేయాలి. భగవంతుడు 10 మంది కలిసి ఒక్కో చోట కూర్చుంటే భగవన్నామ సంగీతం చేయడానికి అవకాశం. ఈ 8 మండలాలతో సంబంధించినటువంటి ఒక పోటీ కూడా మనం పెట్టవచ్చు. తర్వాత ఇలా మండలాలు మనం విస్తరింప చేసుకుంటూ పోవచ్చు. ఈ బంధుత్వాన్ని పెంచుకుంటూ మనం వెళ్ళచ్చు. ఈ రకంగా మన చిన్నజీయ స్వామి పక్షాన ఏ రకమైన సేవ కావాలన్నప్పుడు కూడా వికాసం తరగడానికి సిద్ధంగా ఉంటుంది. మనం 3 రకాల సేవలు చాలా చక్కగా చేసుకోవచ్చు. 1 ఇలాంటి కళ్యాణాలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. 2 ఆలయాల సంబంధంగా కొన్ని పనులు మనం చేయవచ్చు. ముఖ్యంగా విగ్రహాల సంబంధ కార్యక్రమాలు కొన్ని చేస్తున్నారు. ఆర్థిక సంబంధమైన శిక్షణ మనం చేసుకుంటాం. భజన బృందాలను గ్రామాల్లో పెంచడానికి వీలైనటువంటి పద్ధతుల్లో సుశిక్షితులైనటువంటి భజన గురువుల ద్వారా దీన్ని వ్యాపింపజేపిస్తాం. ఈ పని కూడా మనం చేసుకుంటాం. ఇది చేయాలంటే, ఇవన్నీ పనులు చేయాలంటే ఉత్సాహవంతులైన యువతీ యువకులు ఇలాంటి కార్యక్రమాలకు నడుము బిగించి సంసిద్ధం కావాలి. ఇప్పుడు రేపు కార్యక్రమం అనగానే మంత్రులు వస్తారు, పెద్ద నాయకులు వస్తారు, మనం చూడడానికి మనం ఎలా చేస్తున్నామో చూడడానికి వస్తారు, అభినందించడానికి వస్తారు. వచ్చేటప్పుడు కార్యక్రమం ఎంత అందంగా ఉండేది, ఎంత బాగా చేశారు వీళ్ళంతా కార్యక్రమం అనిపించేటట్టుగా వాళ్ళందరూ ప్రశంసించేటట్టుగా చేయాలి కదా.
అన్ని దానాల కన్నా అన్నదానం చాలా మేలు. ఈ అన్నదానం మేము జాగ్రత్తగా ఉండి దగ్గర ఉండి మేము వడ్డిస్తాం అనే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? అన్నదాన సందర్భంగా నేను వడ్డన చేస్తాను అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులెత్తండి. మిగతా వాళ్ళతో భోజనానికి వస్తున్నారా? నేను భోజనానికి వస్తామండి, సేవకు రావండి. అబ్బాయి ఎంత బాగా చెప్పాను. చేతులు ఎత్తకుండా గుడ్, చేతులు ఎత్తిన వాళ్ళు గుర్తించండి. అంటే కళ్యాణాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారో వచ్చిన వాళ్ళు అందరూ తినే వెళ్తారు. వాళ్ళకి మంచిగా ప్రేమతో పెట్టేటువంటి స్థితి కావాలి. హడావుడి పడకుండా, హడావుడి పెట్టకుండా మంచిగా భోజనం పెట్టాలి, క్రమశిక్షణగా భోజనం పెట్టాలి. ఇది చాలా ముఖ్యమైన పని. గోవిందా. జై శ్రీరామ్. జై శ్రీరామ్.